హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈ మధ్య కాలంలో చికెన్ అంటే డైలీ ఉండాలి. డైలీనే కాదు 3 పూటలా కూడా చికెన్ లేనిది ముద్ద దిగని వారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు చికెన్ అంటే ఫెస్టివల్ టైంలో అంటే పండుగ మరుసటి రోజు పార్నమని చేసేవారు. అది కాస్త మంత్లీ వన్ టైమ్ ప్రతి నెల ఒకసారి తినేవారు. ఇప్పుడేమో వీక్లీ వన్స్ అది కాస్త మారి ఇప్పుడు డైలీ చికెన్ ఉండాలి. 3 పూటల చికెన్ లేనిదే ముద్ద దిగని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు డైలీ ఒకే రకంగా చేసి పెట్టారంటే తిని బోర్ కొట్టేస్తుంది కదా! వారి కోసం అలాగే ఇంటికి వచ్చిన అతిథుల కోసం ఒక స్పెషల్ చికెన్ కర్రీని చేసి చూపించబోతున్నా. చాలా రుచిగా ఉంటుంది చిక్కటి గ్రేవీతో. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి. మరి టేస్టీ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. అందులోకి 10 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. తుంచి వేసుకోవడం వల్ల గ్రైండ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇందులోకి 3 ఇంచుల అల్లంని వేసుకోవాలి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయల్ని 4 వేసుకోండి. మీడియం సైజువయితే ఒక 5 వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 30 దాకా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోండి. చెప్పాలంటే ఒక పావు కప్పు. మనం జామున్ కప్స్ ఉంటాయి కదా! ఆ కప్పుతో ఒక పావు కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 2 పెద్ద సైజు టమోటాలని తీసుకోండి. ఒక పిడికెడు కొత్తిమీరని, 4 లేదా 5 రెమ్మల పుదీనాని తీసుకోండి. ఇక్కడ నేనంతా కూడా మీకి 2 కిలోల చికెన్‌కి చెప్తున్నాను. మీరు 1 కిలో చికెన్ చేస్తున్నట్టయితే నేను తీసుకున్న మసాలాలో సగం వేసుకోండి సరిపోతుంది. ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కాస్త పెద్ద పెనం పెట్టేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్రని వేసి చిటపటలాడుతూ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇవన్నీ కూడా కాస్త వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కాస్త పల్చటి ముక్కల్లాగా కట్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తరువాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమోటాని వేసుకోవాలి. చిన్న సైజువయితే 2 కట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ మనం ప్యూరీ కోసం 2 టమోటాలని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మరొక 2 వేసుకున్నామంటే సరిపోతుంది. ఈ టమోటాలని కూడా బాగా వేయించుకోవాలి. మనకి మంచిగా రంగు మారిన తరువాత ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మీరు పచ్చివే అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే పచ్చిమిర్చిని, అల్లంని, వెల్లుల్లి రెబ్బల్ని, ఉల్లిపాయ ముక్కల్ని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. టమోటాలు కూడా. ఇవన్నీ బాగా వేయించి గ్రైండ్ చేసుకున్నామనుకోండి, అప్పుడు ఆ పేస్ట్‌ని మనం ఇంతసేపు వేయించుకోక్కర్లేదు. కొద్దిగా వేయించేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ మనం అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి దాదాపు 8-10 నిమిషాల పాటు ఈ ప్యూరీని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి చికెన్‌ని వేసేసుకోవాలి. బాగా శుభ్రపరిచి పెట్టుకున్న చికెన్‌ని వేసేసుకొని, చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా అంటేలాగా బాగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మసాలా అంతా ముక్కలకి బాగా అంటిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి గ్రేవీ రావాలంటే ఒక 10 నిమిషాలు టైం పడతది. అందువల్ల లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసామనుకోండి మనకి అడుగంటేస్తుంది. లో ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల చికెన్‌లో నుంచి మనకి వాటర్ వచ్చేసి ఆ గ్రేవీతో చికెన్ ముక్కలు మెత్తబడతాయి. చూడండి మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి గ్రేవీలో నుంచి వాటర్ కూడా వచ్చేసాయి. అంతే కాకుండా ఆల్‌మోస్ట్ మనకి చికెన్ కూడా ఒక 50% దాకా ఉడికి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1:30 స్పూన్ చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. లేదా మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేనంతా కూడా మీకి 2 కిలోలకి చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకొని మసాలాని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి మాత్రమే సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి అంటేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకంతా బాగా అంటిన తరువాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. మీరు కిలో చికెన్‌కైతే 1 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకోండి సరిపోతుంది. లేదా మీకి గ్రేవీ కాస్త ఎక్కువగా ఉండాలనిపిస్తే దానిని బట్టి మీరు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసేసాను. ఇప్పుడు గ్రేవీ మొత్తం ఒకసారి బాగా కలిపి, మరొకసారి మూత పెట్టి, మరొక 10 నిమిషాల పాటు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి మొత్తంగా మీకి 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూస్తున్నారుగా? మనకి గ్రేవీ కూడా బాగా చిక్కపడింది. అంతే కాకుండా ఒకసారి బాగా కలిపి చికెన్ ముక్కలు ఉడికాయా లేదా? అలాగే గ్రేవీకి సరిపడా మనకి ఉప్పు అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడే మనకి ఉప్పు కాస్త తక్కువ అనిపిస్తే వేసేసుకోండి. చూస్తున్నారుగా చికెన్ ముక్కలు కూడా మనకి బాగా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి
అవసరమైతే కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఫైనల్‌గా కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేస్తున్నాను. ఇక్కడ మనం 2 కిలోల చికెన్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్‌ని వేస్తున్నాను. మీరు కిలో చికెన్‌కైతే ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగును కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర గరం మసాలా అవైలబుల్‌గా లేకోకుంటే మనం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్నాం కదా! అప్పుడే అందులోకి 2 చెక్క, లవంగం, మిరియాలని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి గరం మసాలా అవసరం పడదు. ఒకవేళ మీ దగ్గర గరం మసాలా ఉంటే ఇలా లాస్ట్‌లో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా? చిక్కటి గ్రేవీతో ఎంత బాగుందో. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు కాస్త గ్రేవీ కర్రీ కావాలి. పెద్దలు ఒక సామెత చెప్పారు. మంది దండిగైతే మజ్జిగ పలచన. అంటే అర్థం తెలుసా? చాలామంది వచ్చినప్పుడు మనకి పెరుగు వేసుకోవడం అవ్వదు కదా! అలాంటప్పుడు నీళ్ళటి మజ్జిగను తయారు చేసుకోవాలి అని. అలాగే చికెన్ కర్రీ కూడా అంతే. ఎప్పుడూ కూడా ఫ్రైనే చేసి పెట్టామంటే కాదు. అలాంటప్పుడు ఇలాంటి గ్రేవీ కర్రీని ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో వారికైనా, వచ్చిన అతిథులకైనా. మరింకెందుకు ఆలస్యం ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.